నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 21 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:39. అయితే ఈరోజు తిథి నవమి తెల్లవారి 3:20 వరకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము శతభిష సాయంత్రం 6:44 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 1:03 నుంచి రాత్రి 2:34 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు, యమగండ కాలము ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు, అమృత ఘడియలు ఉదయం 11:55 నుంచి 1:29 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో వారికి మీ యొక్క పనుల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఛాలెంజెస్ ఎదురవుతాయి. చెయ్యాలా వద్దా అన్నట్టు ఆ పని మీకే ఛాలెంజ్గా మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. అది మీరు నెరవేర్చుకోగలరా లేదా అనేది మీకు మీరే జాగ్రత్తలు తీసుకోవడమో, దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవడమో, ఏదైనా మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అయితే మీరు కొంతమందికి ఏదైనా పథకాలు గతంలోనే ప్రణాళికలు వేసుకోవడమో, ప్లాన్స్ వేసుకోవడమో అలా చేసిన వాళ్ళకి ఈరోజు అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దాని మీద మరింత శ్రద్ధ పెట్టినట్టయితే సక్సెస్ సాధిస్తారు. కొత్త ఆలోచనలకు, అంటే కొత్తగా ఏ ఆలోచన అయినా సరే, ఉద్యోగం మారడం కావచ్చు, కెరియర్ మారడం కావచ్చు, లేదంటే వ్యాపారం మార్చుకోవడము, వ్యాపారంలోకి రావడము, ఇలాగ మీరు ఏదైనా కొత్త ఆలోచన చేస్తే ఆ థాట్స్కి సక్సెస్ సాధించడానికి ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువగా అంతరాయాలు కలుగుతాయి. మీరు ఏ పని చేసినా అడ్డంకులు కానీ, ఆగిపోవడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. వ్యక్తిగతంగా కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. పనులు సాఫీగా సాగేదానికి బదులు ఎగుడు దిగుళ్ళుగాను, వెనక్కి వెళ్ళడము, జాప్యం కలగడము, కొంతమందికి ఫెయిల్ అవ్వడము, ఇట్లాంటివి కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవాళ్ళు ఏ పనులు ఈరోజు చేపట్టకండి. ప్రయాణాలకు మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వాళ్లకు మీ యొక్క పనుల్లో కానీ, మీ యొక్క చేతల్లో కానీ డిఫరెన్స్ అనేది ఎదుటి వాళ్ళకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కొత్త దిశలో శ్రమ ఫలిస్తుంది. అంటే ఎప్పుడూ చేసే పని కాకుండా కొత్తగా స్టార్ట్ చేద్దాము, కొత్తగా ప్రయత్నం చేద్దాము అని మీ స్టైల్ మార్చినట్టయితే కనుక, చేసే పనిలో స్టైల్ మారిస్తే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొన్ని అనుకోని పరిణామాలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అది మానసికంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు. అనుకోని సంఘటనలు ఈరోజు మీకు ఎదురవుతాయి.